ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియో వచ్చేసరికి నేను మెయిన్‌గా ఇంటర్ స్టూడెంట్స్ కోసం చేస్తున్నాను. ఇంటర్ ఎగ్జామ్స్ అయిపోయాయి కదా! నెక్స్ట్ ప్లాన్ ఏంటి? ప్లాన్ ఏముంటుంది? ఎంసెట్ రాయడం. సో, ఎంసెట్ ఎంతమంది రాద్దాం అనుకుంటున్నారు? నా సజెషన్ ఏంటనంటే, ఎవరికి డిగ్రీ సైడ్ వెళ్ళాలని ఆలోచన ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరు ఎవరైతే ఎంపీసీ కంప్లీట్ చేశారో అసలు ఎంసెట్ మీద కాన్సంట్రేట్ చేసినా, చేయకపోయినా, ఇంతవరకు ప్రిపేర్ అయినా, అవ్వకపోయినా ప్రతి ఒక్కరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంసెట్‌కి అప్లై చేయండి. లాస్ట్ డేట్ వచ్చేసరికి మార్చ్ 26 ఏమో అంట కదా! ఆ డేట్‌కి అప్లై చేసేయండి గ్యారంటీగా. ప్రతి ఒక్కరు ఎంపీసీ చదివిన ప్రతి ఒక్క స్టూడెంట్ మీకు ఇంట్రెస్ట్ ఉన్నా, లేకపోయినా, ఏదున్నా కానీ ఫస్ట్ ఎంసెట్ అప్లై చేయండి. ఎంసెటే కాదు, ప్రతి ఒక్క ఎగ్జామ్ ఉంటుంది కదా! మనకి ఇంటర్ అయిపోయాక నెక్స్ట్ స్టార్ట్ చేయడానికి ఏవైతే నీట్, ఎంసెట్, పాలిసెట్ సారీ ఏవో ఒక ఎగ్జామ్స్ ఉంటాయి కదా! 10థ్ అయిపోయిన వాళ్ళకి పాలిసెట్. అలా ప్రతి ఒక్క దానికి అప్లై చేయండి గ్యారంటీగా. ఎందుకనంటే మనకి డే టు డే ఎవరికైనా నాతో సహా నేను చెప్తున్నాను. డే టు డే వచ్చేసరికి ఒక దాని మీద ఉన్న కాన్సంట్రేషన్, ఒక దాని మీద ఇంట్రెస్ట్ ఇంకో దాని మీదకి గ్యారంటీగా ఒక 2, 3 డేస్ అయ్యాక ఇంకేదైనా బావుంది దీనికి ఫ్యూచర్ బావుందని తెలియగానే దాని వైపు మనసెళ్ళిపోతది. కానీ ఒకసారి ఎగ్జామ్ డేట్ అయిపోగానే మళ్ళీ మనం అప్లై చేయడానికి కుదరదు. అందువల్ల మీకు ఎటువైపు ఇంట్రెస్ట్ ఉన్నా డిగ్రీ వెళ్ళాలనుకున్న డిగ్రీ ఆర్ సంథింగ్ ఇంకే ఇంట్రెస్ట్ ఉన్నా గవర్నమెంట్ జాబ్స్‌కి ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ముందు ఎంసెట్‌కి అప్లై చేయండి. ఎంపీసీ రాసిన వాళ్ళు ప్రతి ఒక్కరు. బికాజ్ రాస్తారు, క్వాలిఫై అవుతారు. ఆ టైంకి మీకు ఇంట్రెస్ట్ వస్తే ఒకవేళ ఇంజినీరింగ్ మీద ఇంకేదైనా చేయాలని ఇంట్రెస్ట్ రావచ్చు. అప్పుడు ఎగ్జామ్ రాయాలనుకుంటే రాయలేరు కదా! సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఈ రోజే ఎంసెట్‌కి అప్లై చేయండి. నెక్స్ట్ ఇప్పటి వరకు ఎంసెట్‌కి అసలు ప్రిపేరే అవ్వలేదు. అసలు ఎంసెట్‌లో ఏమొస్తాయి కూడా తెలీదు. అసలు మేము క్వాలిఫై అవుతామా? అవ్వమా? అనుకున్న వాళ్ళకి కూడా నేను కొన్ని టిప్స్ చెప్తాను. ఏంటనంటే పర్టిక్యులర్‌గా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్‌కైనా, ఏ ఎగ్జామ్‌కైనా మనకు మెయిన్ మల్టిపుల్ చాయిస్ ఉన్న వాటికి ఒకటి 2 సెక్షన్స్‌గా డివైడ్ చేసుకోండి. నేను ఎంసెట్ రాసాను కాబట్టి, ఎంపీసీ స్టూడెంట్ కాబట్టి నేను ఎంసెట్ గురించి చెప్తున్నాను. ఒకవేళ నీట్ గురించి కావాలన్నా నేను కనుక్కొని చెప్తాను. మెయిన్‌గా ఎంసెట్. ఎంసెట్ విషయానికొస్తే ఓకే. ఇది లాంగ్ అయిపోయినా నేను పార్ట్స్‌గా డివైడ్ చేసి పెడతాను. 3 మినిట్స్‌గా షార్ట్ వీడియోస్ పెట్టగలుగుతాను. నేను ఫుల్‌గా లాంగ్ వీడియోలో పెడతాను చూడండి. ఒకవేళ షార్ట్ వైస్‌గా ఎవరైనా చూస్తుంటే షార్ట్ వైస్‌గా డైలీ 2 షార్ట్స్ అప్‌లోడ్ చేస్తాను. ఓకే. టాపిక్‌లోకెళ్ళిపోదాం. ఎంసెట్. ఇప్పటివరకు ఎవరైనా ప్రిపేర్ అవ్వకపోతే, ఇంకా స్టార్ట్ చేయకపోతే ఈజీగా ఇంకొక 30 డేస్ హాలిడేస్, సండేస్ అటు ఇటు తిరుగుతూ ఉంటాంగా అవన్నీ తీసేయంగా ఇంకొక 30 డేస్ టైం ఉంది. 30 డేస్ టైంలో మనం అస్సలు నేను ప్రిపేర్ అవ్వను, నాకు ఇంట్రెస్ట్ లేనన్నోళ్ళ కోసం ఈ వీడియో. ఎంసెట్ ఎలా డివైడ్ చేసుకోవాలి ఏంటి అంటే, ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో కొన్నుంటాయి. స్టాటిక్ పార్ట్, ఇంకోటి అంటే స్టాటిక్ పార్ట్ అయితే గ్యారంటీగా ఉంటుంది. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో స్టాటిక్ పార్ట్ ఉంటుంది. స్టాటిక్ పార్ట్ అంటే సమ్‌వాట్ జీకే క్వెషన్స్ టైప్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అంటే ఇది మారదనమాట. ఆ క్వెషన్ ఇలా ఉంది అంటే అలానే వస్తది. ఆ క్వెషన్స్ ఏంటో మనకు తెలియాలంటే ప్రీవియస్‌గా మనకి గూగుల్ చాలా ప్రొవైడ్ చేస్తుంది. కొన్ని సమ్‌వాట్ థియరటికల్ ఆర్ స్టాటిక్ పార్ట్ క్వెషన్స్ ఫర్ ఎంసెట్ అని చెప్పి టైప్ చేయండి. యూట్యూబ్‌లో, గూగుల్‌లో ఇన్ని క్వెషన్స్ వస్తాయి. వాటి వరకు ఫస్ట్ ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ మనకి ఒక సబ్జెక్ట్‌కి అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 పార్ట్స్ అంటే ఇలా సబ్జెక్ట్ వైస్ ఏసుకున్న ఒక కెమిస్ట్రీలో ఎక్కువ స్టాటిక్ పార్ట్ ఎక్స్‌పెక్ట్ చేస్తాము. కెమిస్ట్రీలో మాత్రం డెఫినిట్‌గా స్టాటిక్ పార్ట్ ఎక్కువొస్తుంది. సో, ఫస్ట్ కెమిస్ట్రీ మీద కాన్సంట్రేట్ చేయండి. కెమిస్ట్రీ, స్టాటిక్, ఎంసెట్ క్వెషన్స్ అని చెప్పి టైప్ చేయండి. పాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి మోడల్ పేపర్స్‌లో వచ్చినయి మనకు గూగుల్‌లో కానీ ఆర్ యూట్యూబ్‌లో కానీ మనకు ప్రొవైడ్ చేస్తుంది. స్టాటిక్ పార్ట్ మీద కాన్సంట్రేట్ చేయండి. అవి ఎలా కాన్సంట్రేట్ చేయాలి అనంటే, గ్యారంటీగా మనకి గుర్తుండాలి అనుకుంటే మాత్రం ఇప్పటికిప్పుడు మనం ఎక్స్‌ప్లెయిన్ చేసేసుకొని, అర్థం చేసుకొని, దీని గురించి తెలుసుకునేంత కాదు, టైం లేదు కాబట్టి గుర్తుండాలి అని అనుకుంటే, ఒక బన్ ఒకటి ప్రాక్టీస్ చేయండి. అది రీడింగ్ ద్వారా కానీ ఆర్ నోట్స్‌లో రాసుకోవడం
తో కానీ ప్రాక్టీస్ చేయండి. రాస్తే ఏంటనంటే మనకు తెలియకుండానే పెన్ అలా వెళ్ళిపోతుంది ఎంసెట్ టైంలో కూడా. అంటే కొంచెం గుర్తుంటుంది ఎక్కువ. మనకి ఆ క్వెషన్ చూడగానే ఓకే. దీనికి ఇది ఆన్సర్ అని చెప్పేసి మనం మల్టిపుల్ చాయిస్ మీదకి ఇట్లా వెళ్ళిపోతుంది మన యారో. మనకు తెలియకుండానే మనం ఒకటి గనక ఇది బట్టి కొట్టడం కాదు, ఏది కాదు. నేను మాత్రం ఇది 100% నేను చెప్పగలుగుతాను. ఏదన్నా మనకి గుర్తుండట్లేదు ఆర్ మనకు గుర్తుంటుందా లేదా అని మనకు అనిపించినప్పుడు మాత్రం ఒక పెన్ను, బుక్ తీసుకోండి. ఒకటి 5 టైమ్స్ రాయండి. చదువుకుంటూ రాసుకోండి. రాసుకున్నాక ఎగ్జామ్‌కెళ్ళండి. స్టాటిక్ పార్ట్ వరకు నేను చెప్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎగ్జామ్‌కి వెళ్ళండి. అక్కడికి వెళ్ళగానే మనం ఆ క్వెషన్ చదవగానే తెలియకుండానే మల్టిపుల్ చాయిస్ కదా ఎంసెట్‌లో ఉండేది. తెలియకుండానే మనకి యారో మార్క్ ఆ ఆన్సర్ దగ్గరికి వెళ్తదనమాట. ఇదే ఆన్సర్ అని చెప్పేసి. ఇది మాత్రం గ్యారంటీగా ట్రై చేయండి. మనకు గుర్తుండట్లేదు మనది అని అనుకున్న వాళ్ళు ఈ ఈ టిప్‌ని మాత్రం గ్యారంటీగా పాటించండి. ఒక బుక్, ఒక పెన్ తీసుకోండి. ఒకటికి 5 టైమ్స్ రాయండి. తెలియకుండానే ఎంసెట్‌లోనే కాదు దేంట్లో అయినా గాని తెలియకుండానే ఇట్లా వెళ్ళిపోతదనమాట చెయ్యి దాని మీదకి. ఇట్లా థియరిటికల్ పార్ట్‌ని కవర్ చేయండి ఫస్ట్. స్టాటిక్ పార్ట్‌ని. ఇక్కడే మనకు తెలిసినంత వరకు ఒక సెక్షన్‌కి ఈజీగా ఒక 20 క్వెషన్స్ వరకు మనం కవర్ చేయగలుగుతాం స్టాటిక్ పార్ట్‌లో. నెక్స్ట్ అంటే ఇప్పుడున్న తక్కువ టైంలో మనం కాన్సంట్రేట్ చేసేది మోడల్ పేపర్స్ మీదే మెయిన్‌గా. మోడల్ పేపర్స్‌లో స్టాటిక్ పార్ట్ అయిపోయింది. ఇన్ని క్వెషన్స్ వస్తాయి. అన్ని క్వెషన్స్‌లో రిపీటెడ్‌గా కొన్ని అనిపిస్తాయి. వాటి వరకు కొంచెం పర్ఫెక్ట్ అవ్వండి. నెక్స్ట్ థింగ్ దానికి ఒకటే సబ్జెక్ట్ మీద కాన్సంట్రేట్ చేసినా మనకు బోర్ కొడుతది. డివైడ్ చేసుకోండి. ఈ టైంలో ఈ సబ్జెక్ట్, ఈ టైంలో ఈ సబ్జెక్ట్ ఆర్ అసలు ఏంటో ఇంట్రెస్టే రావట్లేదంటే మీకు ఆ టైంలో ఏం ఇంట్రెస్ట్ అనిపిస్తే దాని మీద కాన్సంట్రేట్ చేయండి. ఇలా స్టాటిక్ పార్ట్ అయిపోయింది అంటే స్టాటిక్ పార్ట్ ఇంతవరకు. మోడల్ పేపర్స్ చూసుకొని స్టాటిక్ పార్ట్ కావాలంటేనే మోడల్ పేపర్స్ మీద కాన్సంట్రేట్ చేస్తే కొంచెమైనా స్టాటిక్ పార్ట్ కవర్ అయిపోతుంది ఎంసెట్‌కి. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ప్రాక్టికల్. మెయిన్‌గా ప్రాక్టికల్‌కి మనకు కావాల్సిందల్లా ఫార్ములాస్. అది ఫార్ములాస్ కూడా ఎలా? యూట్యూబ్‌లోకి వెళ్ళండి. మెయిన్ ఫార్ములాస్ అని కొట్టండి ఫర్ ఎంసెట్ ఎగ్జామ్. గూగుల్ ఆర్ యూట్యూబ్. నాకేమన్నా ఒకవేళ కావాలి అని అనుకుంటే నేను ఏదైనా చెప్పాలని మీరు ఎవరైనా ఇంటర్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళు చూస్తే గనక మన ఛానల్ నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేస్తుంటే నాకు కమెంట్ చేయడానికి ఉండదు. బట్ ఇది మన ఛానల్ యొక్క ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఉంది. దాంట్లో మెసేజ్ చేయండి. ఒకవేళ నాకు ఇట్లా కావాలి అని అంటే నేను పర్సనల్‌గా మళ్ళీ వీడియోస్ చేస్తాను. కొన్ని స్టాటిక్ జీకే పార్ట్ క్వెషన్స్ కానీ, స్టాటిక్ పార్ట్ క్వెషన్స్ కానీ ఇంకేదన్నా ఉంటే నేను అంటే ఈ ఫార్ములాస్ ఎక్కువ కాన్సంట్రేట్ చేయండి అని చెప్పేసి ఆ ఫార్ములాస్ వరకు నేను చెప్పడం కానీ, అలా నేను ఏదైనా చెప్పడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నేనే రాసి ఒక 7 ఇయర్స్ అయిపోతుంది. నేనే ఎంసెట్ రాసి దానివల్ల నాకు గుర్తుంది. అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ వచ్చి ఉంటుంది. మోడల్ పేపర్స్‌లో కానీ, దాంట్లో కానీ. మాకు మెయిన్‌గా మేము రాసే టైంలో ఏంటంటే కెమిస్ట్రీలో థియరిటికల్ పార్ట్, స్టాటిక్ పార్ట్ ఎక్కువ వచ్చేది. సో, దాని మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేయండి. మెయిన్‌గా CO2 ప్లస్ O2 H2O ప్లస్ O ఆ ఫార్ములాస్ ఉంటాయి కదా! దాని మీద ఎక్కువ కాన్సంట్రేట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఫిజిక్స్‌లో కూడా ఫార్ములాస్ ఈ పిరమిడ్, ప్రిజన్ అని ఉంటాయి కదా! వాటి మీద కాన్సంట్రేట్ చేయండి. నాకు మోడల్ పేపర్ నేను చూసి చాలా డేస్ అయింది కాబట్టి ఏం లేదు గూగుల్‌లో, యూట్యూబ్‌లో కొడితే చాలా వస్తాయి. సో, మెయిన్‌గా స్టాటిక్ పార్ట్ మీద కాన్సంట్రేట్ చేయండి. ఆ స్టాటిక్ పార్ట్ మీద ఏంటంటే అవి మారవు. ఇంతే వస్తాయి క్వెషన్స్. అలా కొన్ని రిపీటెడ్ క్వెషన్స్ ఉంటాయి. దాని మీద కాన్సంట్రేట్ చేసి గ్యారంటీగా పెన్, బుక్ మీద రాయడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. 30 డేస్ టైం ఉందిగా చాలా టైం ఉంది నా దృష్టిలో నన్ను అడిగితే. అప్పటికప్పుడు అనుకోని రాసి క్వాలిఫై అయిన వాళ్ళు కూడా ఉంటారు. సరే అదంతా లక్ బేసెస్. మీరు కొంచెం కాన్సంట్రేట్ చేస్తే ఇంకొంచెం మంచి ర్యాంక్ వచ్చే ఒక 0.1 మార్క్‌తో కూడా ర్యాంక్ చాలా ముందుకెళ్ళిపోతది ఎంసెట్. సో, లైట్ తీసుకోకుండా 30 డేస్ టైం ఉంది కాబట్టి నేను చదవగలుగుతాను, నాకు అవుతుంది, అవ్వను అని అనుకున్న వాళ్ళు కూడా నేనున్నాను, హెల్ప్ చేస్తాను గ్యారంటీగా. ఎంత ఈజీగా మనకు మనం ప్లాన్ చేసుకుంటే అంత ఈజీగా ఎంసెట్ ఎగ్జామ్ క్వాలిఫై అయిపోతాము. ఫస్ట్ స్టాటిక్ పార్ట్ మీద అయితే కాన్సంట్రేట్ చేయండి. అంతే. ఇంతకు మించి నేనేం చెప్పలేను. స్టాటిక్ పార్ట్ యూట్యూబ్, గూగుల్ ఇట్లా టైప్ చేయండి వచ్చేస్తది. మోడల్ పేపర్స్, ప్రీవియస్ మోడల్ పేపర్స్ చూడండి. ఒకరోజు దానికి కేటాయించుకోండి. ఫస్ట్ మోడల్ పేపర్స్ కలెక్ట్ చేసుకోండి. లాస్ట్ 3 ఇయర్స్ నుంచి కలెక్ట్ చేసుకోండి. కలెక్ట్ చేసుకొని సబ్జెక్ట్ వైస్ డివైడ్ చేసుకోండి. ఫస్ట్ కెమిస్ట్రీకే వెళ్ళండి. నేను అడిగితే స్టాటిక్ పార్ట్ మెయిన్ కెమిస్ట్రీ మీద కాన్సంట్రేట్ చేయండి. ఓకే. రిపీటెడ్‌గా ఇవి ఉన్నాయి. సో, మనకి ఈ ఫార్ములా మీద గ్యారంటీగా వస్తాయి. ఈ ఫార్ములా మనం గ్యారంటీ గుర్తుపెట్టుకోవాలి.
అని బుక్ మీద రాసుకోండి. చదువుకుంటే కాదు, బుక్ మీద రాసుకోండి. అప్పుడు ఇంత ఉన్నది ఇంత అవుతుంది. ఓకే. ఒక కోణానికి వచ్చేస్తారు. ఒకరోజు దానికి కేటాయించండి. నెక్స్ట్ వచ్చేసరికి ఆ ఫార్ములాస్ మీద, ఆ స్టాటిక్ పార్ట్ మీద కాన్సంట్రేట్ చేయండి. అంతవరకు అది అయిపోతుంది. నెక్స్ట్ డే 3 ఆర్ డే 4 మ్యాథ్స్ ఫార్ములాస్. అవి కూడా మోడల్ పేపర్స్ ద్వారా ఏ ఫార్ములాస్ ఎక్కువ రిపీటెడ్ అవుతున్నాయి. బికాస్ ఇప్పుడు అక్కడ నాకు ఫార్ములాస్ గుర్తు రావట్లేదు కానీ ఆ, ఒకవేళ ఒక ఫార్ములా ఉంటుంది. మనం ఆ ఫార్ములా అప్లై చేయాలి. మ్యాట్రిక్స్ ఒక ఫార్ములా అప్లై చేయాలి. అదే ఫార్ములా రిపీట్ అవుతుంది. బట్ అక్కడ వచ్చేసరికి 2 ప్లేస్‌లో 4 ఉంటుంది. 4 ప్లేస్‌లో 3 ఉంటుంది. అంతకు మించి ఏం మారదు. సో, మోడల్ పేపర్స్ చాలా ఇంపార్టెంట్. లాస్ట్ 30 డేసే ఉంది కాబట్టి మోడల్ పేపర్స్ మీద కాన్సంట్రేట్ చేయండి. మీకు ఏదైనా కావాలి అని అంటే మన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో మెసేజ్ చేయండి. నేను ఏదన్నా గ్యాదర్ చేసి ఈజీగా ఒక చోట ఉండేలాగా ఎలా డివైడ్ చేసుకోవాలని చెప్తాను. ఆహ్, సరే ఫస్ట్ ఇది ఇంతవరకైతే ప్రిపేర్ అవ్వండి. స్టాటిక్ పార్ట్ మీద కాన్సంట్రేట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ ఇన్ఫర్మేషన్‌ని ఒక దగ్గర గ్యాదర్ చేసుకొని దాన్ని డివైడ్ చేసుకోండి. చాలా ఈజీ అవుతుంది. ఎంసెట్‌కి అప్లై చేయడం మాత్రం అస్సలంటే అస్సలు మర్చిపోవద్దు. ప్రతి ఒక్కరు ఏ ఆలోచన ఉన్నా నా కెరియర్ బీటెక్ కాదు, ఇంజినీరింగ్ కాదు అనుకున్న వాళ్ళు కూడా ముందు ఎంసెట్‌కి అప్లై చేయండి. ఆ డే వచ్చేసరికి మన మైండ్ ఎలా ఉంటుందో, మన ఇంట్రెస్ట్ దేని మీద ఉంటుందో ఎవరికీ తెలీదు. అప్పటికప్పుడు ఏదైనా జరగవచ్చు, ఏదైనా మారిపోవచ్చు. ముందు ఎంసెట్‌కి అయితే అప్లై చేసి రాయండి. అంతే గైస్. మన ఛానల్ యొక్క ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ వచ్చేసరికి మన ఛానల్ బయోలో ఉంటుంది లింక్. ఆ లింక్ మీద ప్రెస్ చేయగానే మన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కెళ్ళిపోతారు. ఏదైనా డౌట్ ఉంటే అక్కడ మెసేజ్ చేయండి సబ్జెక్ట్ పరంగా.